ఘాట్ అంటాం. అంటే ఏ ఘాట్లు అయితే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు ఎవరైనా కొంతమంది కేదార్ చూడని వాళ్ళు ఉంటారు. అక్కడ కేదార్ ఘాట్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే మనం కేదారేశ్వరుని దర్శనం చేసుకున్నట్టే. ప్రయాగ ఘాట్ అని ఉంది, ప్రయాగలో కూడా మనం దర్శనం చేసుకున్నట్టే. ఆ ఘాట్లో మునిగి స్నానం చేసి అక్కడ దండం పెట్టుకుంటే మీరు ప్రయాగలో చేసినట్లే. ఇలాగా అనేకమైన ఘాట్లలో స్నానాలు చేసి అక్కడ ఉన్న దేవాలయాల్లో దండం పెట్టుకోవడం వల్ల మనకు భగవంతుడు పరమేశ్వరుడు ముక్తిని మోక్షాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఆర్య వైశ్యులందరికీ ఈశ్వరుడే నగరేశ్వరుడై ఆ వాసవి మాతతో పాటు పెనుగొండ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఇక్కడ సాక్షాత్తు కాశీ విశ్వనాథుని మనం ఇక్కడ పూజలు అందుకుంటూ ఆ విశ్వేశ్వరుడికి పూజలు చేసుకుంటూ మనం ఎంతో కృతార్థులు అవుతున్నాం. ఆ తర్వాత కాశీకి వెళ్ళొచ్చిన వారు ఖచ్చితంగా 2 పూజలు చేయాలండి. కాశీకి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? 2 పూజలు చేయాలి. ఏంటవి? గంగా పూజ, కాలభైరవ పూజ. గంగా పూజ ఏమో మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లిన గంగనంతా అక్కడ పెట్టి పూజించి ఏదో మహిళలను అందరినీ పిలిచి పూజ చేసి వాళ్ళందరికీ కూడా కొంచెం గంగా తీర్థంగా ఇచ్చి అలా గంగ పూజ చేయాలి. మరి కాలభైరవ పూజ ఏమో గంగ పూజ, ఆ గంగా మాతకు పూజ చేసినట్లే 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ పూజ చేయొచ్చు గంగ పూజ. ఆ కాలభైరవ పూజ ఎలా చేయాలి అంటే భైరవ రూపంలో, అంటే కుక్క అంటాం కదా, ఆ కుక్కను అంటే వీధి కుక్క, ఎవరిళ్ళల్లో అయినా చాకుతుండేటువంటి కుక్క కాదు, ఆ వీధుల్లో తిరిగే కుక్కకు, ఒక కుక్కకి మనము బొట్టు పెట్టి ఆ పూలమాల వేసి వడలు మినపగారెలు చేయాలి. అంటే భైరవునికి పరమేశ్వరునికి ఇష్టమైన భైరవుడు అంటున్నారు కదా కాలభైరవుడని, ఆయన కథ విశేషంగా నేను రేపటి రోజున మీకు తెలియజేస్తాను కాలభైరవుని గురించి. ఈ పరమేశ్వరునికి భైరవునికి ఇష్టమైనటువంటి మినపగారెలు, అంటే మినపగారెలు తెలుసు కదమ్మా, వడలు అంటాం, మినప వడలు అంటాం, మినపగారెలు. ఈ మినపగారెలు చేసి మనం చేసినవన్నీ 58 కానీ 108 కానీ మరి వాళ్ళ శక్తి కొద్ది 1008 కానీ ఇలా ఎన్నో గారెలన్నీ చేసి అవన్నీ పెద్ద రాశిగా పరమేశ్వరుని ముందర, పరమేశ్వరుని విగ్రహం పెట్టి ఇంట్లో ఆ పరమేశ్వరుని ముందర ఈ గారెలన్నీ ఒక రాశిగా పెట్టి వాటిని పూజ చేసి అప్పుడు ఆ గారెలలో ఇంటి యజమాని ఎవరైతే ఇప్పుడు కాశీకి వెళ్ళొచ్చారో ఆ ధర్మపత్ని, కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గారెలు తీసుకొని ఆ పూజ చేసినవి వాటిని మన పళ్ళతో కొరకాలి. ఆ గారెను కొరకాలి, తినకూడదు అని కొరికి కింద వేయాలి ఆ కుక్క ముందర. అప్పుడు ఆ కుక్క అది తిన్నాక మళ్ళీ ఇంకో వ్యక్తి మళ్ళీ అలాగే ఆ గారెను కొరికి కింద వేయాలి. మన పళ్ళతో కొరికి కింద వేస్తే అది మళ్ళీ తింటుంది. అలాగా మనం పళ్ళతో కొరికి వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం చిన్నప్పటి నుంచి పళ్ళు వచ్చినప్పటి నుంచి ఎవరినైనా ఏమైనా మనం నోటి ద్వారా వాళ్ళని దూషించినా తిట్టినా మాట్లాడినా ఏదైతే మనకు పాపం వచ్చింటుందో ఆ పాపం అంతా కూడా ఈ కాశీ క్షేత్ర దర్శనం వల్ల, ఈ గంగామాత గంగా స్నానాల వల్ల, ఈ ఘాట్లలో దర్శించిన పుణ్యం వలన మనము ఇప్పుడు ఆ గారెలు కొరికేయటం వల్ల ఆ కుక్క అది తినగానే మనకు ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది. అందుకే చూడండి ఆ గారెలు తిన్నటువంటి ఆ కుక్కలు ఆ రోజున రాత్రికి భౌ 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 అని అరుస్తూనే ఉంటాయి. నిద్రపోలేకుండా అంతగా భౌ భౌ అని అరుస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే అవి ఎన్నిసార్లు భౌ భౌ అని అరుస్తాయో మనం వేసినటువంటి మనం కొరికేసినటువంటి మన పాపం అంతా పంటి ద్వారా ఆ గారెల్లోకి వెళ్ళిపోయి ఆ గారెల్ని అవి తిన్నప్పుడు ఆ పాపాన్నంతా అవి భౌ భౌ అంటూ ఉన్నప్పుడు ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది దాని నోట్లో నుంచి. అందుకనే ఆ కుక్కలు ఎంతగా భౌ భౌ అంటాయో మన పాపం అంతగా వెళ్ళిపోయినట్లు అనమాట. ఈ విధంగా మనం కాశీకి వచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా పూజలు చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పూర్తిగా మనం పొందాలని తెలియజేస్తూ రేపటి రోజున మరెన్నో అమ్మవారి విశేషాలు రహస్యాలు తెలుసుకుందాం. ఈ రోజున అందరూ కూడా శాంతి మంత్రాన్ని పలకండి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషా. గురో బ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
స్వస్తి.